బావా నాకు పాస్బుక్ ఉన్నది, రైతు బంధు పడుతుంది, ఆ పేపర్లతో సంబంధం ఏంది మీకు? సురేష్ 2005 వరకు ఆ భూమి నీ పేరు మీద లేదు. 2005 తర్వాత నీ పేరు మీదకి ఎక్కింది. ఆ 2 ఎకరాలు నీ పేరు మీదకి ఎట్లా ఎక్కుతుంది? 2005 కంటే ముందే కదా మీ డాడీ చనిపోయాడు. బావా అది నా భూమి, అందుకోసమే నాకు పట్టా అయింది. అయితే ఏంది ఇప్పుడు? ఏందిరా బావనికి ఎక్కువ మాట్లాడుతాను. నేను తలుచుకున్నాను అనుకో, ఒకటే రోజులో నీ భూమి నా పేరు మీకు ఎక్కించుకుంటా. ఒక్కరోజు కాదురా, నీకు సంవత్సరం టైం ఇస్తానా. దమ్ముంటే నా భూమి నేను పేరు చేయించుకోరా. సురేష్ దమ్ము అది అని చెప్పేసి అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు నీకెంతున్నావో మాకు కూడా అంతే ఉన్నది. నువ్వు మన ఊళ్ళో ఎవరిని చూసుకొని ఎగురుతానో అర్థమవుతుంది. నిన్ను ఎగేసి వాళ్ళు కూర్చుంటాళ్ళు. నువ్వు వాళ్ళని చూసుకొని ఇట్లా మాట్లాడతాను అని చెప్పేసి అర్థమవుతుంది. కాకపోతే వాడు మన కుటుంబం మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పేసి అంతా చేస్తాళ్ళు. వాడు బయటోడు, మన అందరం ఒకటే కుటుంబం. ఒక్కసారి నువ్వు మన గురించి ఆలోచించుకొని మాట్లాడేదాని అంటే. ఉన్న చూసి ఎదురాల్సిన అవసరం నాకు లేదు బావా. మీరు కావాలని చెప్పి నాతో లొల్లికి వస్తారు. కావాలని చెప్పేసి నీతో లొల్లికి ఎందుకు వస్తాం సురేష్? ఏదో పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అది అని చెప్పేసి మన నాన్నతో